హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఈజీపురాలో ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళాము నాగుల చవితి రోజు. అక్కడే నాగల రాళ్ళు ఉంటే పాలు కూడా పోసాము నాగుల చవితి కాబట్టి. నెక్స్ట్ ఈ స్టాచ్యూ అయితే 108 ఫీట్ ఉందంట. తమిళనాడు నుంచి తెప్పించారు ఇక్కడికి. అక్కడ ఒకే బండరాయి పైన చెక్కారంట ఈ మొత్తం దేవుణ్ణి. కింది నుంచి అయితే ఫ్రీగా చూడొచ్చు, బట్ పాదాల దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకొని పైకైతే ఎక్కేసాము. ఇక్కడైతే మేము ఫుల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. ఈ టెంపుల్ అయితే ఈజీపురాలో ఉంది. ఇక్కడైతే స్వామివారి పాదాలు, ఇక్కడ పాదాలు టచ్ చేయకూడదు అనేసి అక్కడ రాశారు. బట్ వచ్చిన వాళ్ళందరూ 100 రూపీస్ టికెట్ పెడుతున్నాం, పాదాలు కూడా టచ్ చేయకుండా వెళ్ళిపోవాలంటే ఎట్లా అని అక్కడ పాదాలకి మొక్కుంటున్నారు. అండ్ ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన టైంకి అయితే ఫుల్గా ఎండ ఉనింది. ఈజీపురా నియర్ బై ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. రీసెంట్గానే ఈ టెంపుల్ ఓపెన్ చేశారనుకుంటా. ఇక్కడైతే వాళ్ళు ఫ్లవర్స్ అండ్ తులసి మాల ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది అయితే మెయిన్ టెంపుల్. నెక్స్ట్ మేము మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడైతే చాలా స్టెప్స్ దిగాలి, అదొక్కటే నాకు భయం వేస్తూ ఉన్నింది. అండ్ ఇక్కడ చిన్న కోనేరు లాగా ఉంది, అందులో చేపలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీరు ఆ చేపలు కూడా చూడొచ్చు. చూశారు కదా టెంపుల్ పైన ఎంత బాగుందో. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇదే నేను చెప్పిన చిన్న కోనేరు. ఇక్కడైతే చేపలు కూడా చూడొచ్చు మనం. మధ్యలో దేవుడు అండ్ చుట్టూరా నీళ్ళు ప్లస్ చేపలు కూడా కదులుతూ ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. మా ఫ్రెండ్ అయితే టెంపుల్ మొత్తం తీసి స్నాప్స్ వేసేసింది అందరికీ. నెక్స్ట్ ఇక్కడ చూసుకొని మేము నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయాము. లోపల ఇక్కడైతే మనం ఈ బ్లూ ప్రింట్ చూడొచ్చు. ఈ బ్లూ ప్రింట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఆ ముందున్నదైతే మెయిన్ ద్వారం. అండ్ నెక్స్ట్ అక్కడ విగ్రహం లాగా ఉంది కదా, అదైతే 108 అడుగుల పెద్ద విగ్రహం అన్నమాట. అండ్ నెక్స్ట్ అక్కడ కనిపిస్తున్నదైతే మనం ఎక్కడైతే ఉన్నామో అది లోపల. ఈ బ్లూ ప్రింట్ అయితే చాలా నీట్గా చాలా అందంగా ఉంది. ఇక్కడ 20 రూపీస్ పే చేయాలి. వాళ్ళు మన ఇంట్లో అందరి పేరు మీద అర్చన చేయిస్తారు. 20 రూపీస్ పే చేసి టికెట్ తీసుకొని వెళ్తే. మేమైతే ఆ 20 రూపీస్ టికెట్ తీసుకొని అర్చన చేయించుకున్నాము. ఇదైతే స్వామివారి బయట స్టాచ్యూ. ఇది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ దర్శనం అయ్యాక మేమైతే కోరమంగళలో ఉన్న మాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే పల్లెటూరు థీమ్లో ఎంత బాగుందో. నెక్స్ట్ మేము మాల్ అంతా ఒక రౌండ్ వేసేసాము. నెక్స్ట్ మేము ఇక్కడ మాల్ అంతా చూసేసిన తర్వాత నెక్స్ట్ మేము అనుకోకుండా చిక్పేటకి వెళ్ళాము. అక్కడ షాపింగ్ చేసుకొని రిటర్న్ పీజీకి వచ్చేసాము. ఈ శారీ అయితే నేను పర్చేస్ చేశాను. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.